చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు? కారణమేంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సత్తా చాటుకుంది. ఇక అందులో భాగంగానే నారా చంద్రబాబు నాయుడు 4వ సీఎంగా మారారు. ఇక అందులో భాగంగానే రీసెంట్ గా ఆయన ప్రమాణ స్వీకారానికి సంబంధించిన కార్యక్రమాన్ని కూడా చాలా గ్రాండ్ గా నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్ కి అతిరథ మహారథులందరూ హాజరయ్యారు. ఇక నందమూరి నట వారసుడు అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం ఈ ఈవెంట్ కి హాజరు కాలేదు. చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఎన్టీఆర్ కి ఆహ్వానం పంపించినప్పటికీ తను ఈ ఈవెంట్ కి హాజరు కాకపోవడం పట్ల పలు అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. ఇక ఇప్పటికే చంద్రబాబు ఎన్టీఆర్ మధ్య గొడవలు ఉన్నాయనే వార్తలైతే బయటకొస్తున్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైల్లో ఉన్నప్పుడు ఆయనను ఉద్దేశిస్తూ ఎన్టీఆర్ ఒక ట్వీట్ కూడా చేయలేదు. ఆయన్ని కలవడానికి కూడా వెళ్లలేదు. ఇక అప్పటి నుంచి ఎన్టీఆర్ మీద టీడీపీ శ్రేణులు గాని కార్యకర్తలు గాని కోపంతో అయితే ఉన్నారు. ఇక రీసెంట్ గా వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో చంద్రబాబు నాయుడు భారీ విజయాన్ని దక్కించుకోవడంతో ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా ఆయనకు కృతజ్ఞతలే తెలియజేశారు. ఇక ఇది చూసిన నందమూరి అభిమానులు అందరూ వీళ్లంతా కలిసిపోయారు అని మురిసిపోయారు. కానీ అంతలోపే చంద్రబాబు నాయుడి ప్రమాణ స్వీకారానికి ఎన్టీఆర్ హాజరు కాకపోవడంతో వీళ్ల మధ్య ఉన్న గొడవలు ఇంకా సద్దుమడిగినట్టుగా లేవు అంటూ వాళ్ళు ఒక నిర్ణయానికైతే వచ్చేశారు. అయితే ఎన్టీఆర్ ఈవెంట్ కి రాకపోవడానికి గల కారణం ఏంటంటే ఆయన గోవాలో దేవర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నట్టు తెలియజేస్తున్నారు. నిజానికి ఎంత షూటింగ్ ఉన్నప్పటికీ వాళ్ల మామ సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో హాజరవ్వాల్సిన బాధ్యత అయితే ఎన్టీఆర్ పైనుంది. ఒక గ్రేట్ మూమెంట్ ని తాను మిస్ అవ్వడం పట్ల నందమూరి అభిమానులు గాని టీడీపీ కార్యకర్తలు గాని తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే అందరూ అనుకుంటున్నట్టుగానే నిజంగానే వీళ్ళ మధ్య గొడవలు ఉన్నాయా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.